హాయ్! హలో! వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. మన ఫామ్‌లో పుట్టి పెరిగిన ఇంకో స్ట్రెయిన్ అయితే రెడీ అయిపోయిందండి. సో, ఏంటి ఆ స్ట్రెయిన్ ఎలా ఉందో చూసేద్దాం. దానికంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కైతే మన ఫార్మ్ గురించి షేర్ చేయండి. అండ్ అలాగే ఫార్మ్ విజిట్ చేయాలి అనుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. నేనైతే ఫార్మ్‌లో అవైలబుల్‌గా ఉంటున్నాను. అండ్ ఇంకా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వనోళ్ళు ఎవరన్నా ఉంటే వాట్సాప్ గ్రూప్‌లో గూడా జాయిన్ అయిపోండి. అండ్ విషయం ఏంటి అంటే, మన దగ్గర నుంచి ఏదైతే చాలా మంది రిక్వెస్ట్ చేసిన స్ట్రెయిన్ ఏంటి అంటే డార్క్ నైట్ డ్రాగన్. సో, ఈ డార్క్ నైట్ డ్రాగన్ డంబోయర్ స్ట్రెయిన్‌ని మీరు తెప్పించట్లేదండి, బ్రీడ్ చేయట్లేదండి అని చాలా మంది అడగడం జరిగిందండి. సో, మనమైతే తెప్పించడం జరిగింది, బ్రీడ్ చేయడం జరిగింది. ఫైనల్లీ ఇప్పుడైతే మనమైతే సేల్‌కయితే పెట్టేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బావుంటాయండి. ఈ స్ట్రెయిన్ వచ్చేసి వీటి టెయిల్సే వీటి యొక్క అందం అనమాట. సో, ఈ టెయిల్స్ పెరిగే కొద్దీ అద్భుతంగా ఉంటాయన్నమాట. చాలా బావుంటది ఈ స్ట్రెయిన్ అయితే. చాలా రెగ్యులర్ దొరికే స్ట్రెయినే. బట్ చాలా బావుంటదన్నమాట. అందుకని మనం గూడా తెప్పించి బ్రీడ్ చేస్తున్నాం అన్నమాట. సో, ఇవైతే పేరెంట్స్ అండి. నేనిప్పుడు చూపిస్తున్నవన్నీ గూడా పేరెంట్స్ అన్నమాట. వీటికి ముందు అంటే వీటి పేరెంట్స్‌ని మనం బ్రీడ్ చేయడానికి తెప్పించడం జరిగింది. అవి అన్‌ఫార్చునేట్‌లీ మనకి బేబీస్‌నిచ్చి అయితే ఎక్స్‌పైర్ అయిపోయాయన్నమాట. సో, ఫైనల్లీ మనం వీటికి అంటే ఫస్ట్ బ్యాచ్ రావటం మొత్తం నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. వీటి తాలూకా వీడియో చేసినప్పుడు. వీటి మొత్తాన్ని సేల్‌కైతే పెట్టట్లేదండి. వీటి ఫస్ట్ బ్యాచ్ మొత్తాన్ని మనం అయితే మంచిగా బ్రీడింగ్‌కయితే పెడుతున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో, ఆ బ్రీడింగ్ పెట్టడం జరిగింది. మంచి ఔట్‌పుట్ రావటం జరిగింది. మళ్ళీ వాటి తాలూకా 2 బ్యాచ్‌లనైతే ఇవ్వటం జరిగిందనమాట. సో, ఇవైతే ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇవి గూడా నియర్ బై మంచి సైజ్ అయితే రావటం జరిగింది. ఇంకా మంచి సైజ్ అయితే వస్తాయండి. ఇంకొక 10 డేస్ లోపు. సో, ఆ కలరేషన్ గాని, గ్రోత్ గాని చూసారా సేమ్ లైక్ పేరెంట్సేననమాట. బ్లడ్ లైన్స్ బావుంటే, పేరెంట్ బ్లడ్ లైన్ బావుంటే సేమ్ ఔట్‌పుట్ అయితే రావటం జరుగుతుందనమాట. సో, క్వాలిటీ వైస్ మనం అయితే కాంప్రమైజ్ అవ్వమండి. చాలా బావుంటాయి. అండ్ మీరే చెప్పొచ్చు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎట్లా ఉంది? ఏంటి? అనేది. అండ్ ఈ స్ట్రెయిన్‌కైతే డంబో ఇయర్ గూడా రావటం జరుగుతుందండి. చాలా అద్భుతమైన స్ట్రెయిన్ అనమాట. చాలా మంది రిక్వెస్ట్ చేశారండి. అంతకుముందు మీరు డార్క్ నైట్ డ్రాగన్ గూడా చేయండి. బావుంటది స్ట్రెయిను అని. సో, నేను రెగ్యులరే గదా! ఆల్రెడీ అంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ అయితే మనం చేయటం జరిగింది. మనం చాలా బ్యాచ్‌లనైతే ఇవ్వటం జరిగింది. అయినా గాని ఉంటదా? మార్కెట్ ఉంటదా? అని చెప్పి ఆలోచించేటప్పుడు చాలా మంది అడిగారనమాట. కావాలి కంపల్సరీ తీసుకుంటాము అని జెప్పి అన్నప్పుడు, మేమైతే ఈ డార్క్ నైట్ డ్రాగన్‌ని సజెస్ట్ చేసుకొని మనం తెప్పించి బ్రీడ్ చేసామండి. మంచి ఔట్‌పుట్ అయితే రావటం జరిగింది. సో, ఇప్పటి నుంచి మన సేల్ క్యాటలాగ్‌లో అయితే ఇవి గూడా మన దగ్గర నుంచి ఇవ్వటం జరుగుతుంది సేల్‌కైతే. అండ్ అలాగే ఇవొచ్చేసి నియర్‌లీ 2 బ్యాచ్‌లు ఇవ్వడం జరిగింది. రెండో బ్యాచ్ గూడా దాదాపుగా సెమీ అడల్ట్ స్టేజ్‌కైతే రావటం జరిగిందండి. ఇంకా బ్యాచ్‌లు దిగుతూనే ఉంటాయి. గ్రో అవుతానే ఉంటాయనుకోండి. కాకపోతే కొంచెం సమ్మర్ గదండీ! చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పెట్స్‌ని గూడా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ లైవ్ ప్లాంట్స్, నీడ ఎక్కువుండేటట్టు చూసుకోండి. అట్లా ఉండటం వల్ల వాటికి సరిపోను ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతది. అండ్ అలాగే మీకు ఏదైతే లైవ్ అనేది గ్యారంటీ అనేది కొంచెం ఎక్కువుంటదనమాట. సర్వైవల్ రేట్ అనేది ఎక్కువుంటదనమాట. అలాంటప్పుడు మాత్రమే మనం వీటిని సర్వే చేయగలం. అలా పట్టించుకోకుండా ఎండలో అట్లా వదిలేసామనుకోండి, మనం వీటిని కోల్పోవాల్సొస్తదనమాట. సో, ఇవి బేబీస్ పెట్టినప్పుడు లేదంటే మనం బై చేసినప్పుడు ఎంత సంతోషాన్నిస్తాయో, వీటిని మనం కోల్పోయినప్పుడు గూడా దానికి మించిన బాధైతే మనకుంటుందనమాట. సో, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఎక్కువగా నీడగా ఉండాలి. వాటి మీద ఏదన్నా వీలైనంత వరకి షేడ్ నెట్స్ కప్పాలి. అండ్ అలాగే ఏదైనా సరే ప్లాంట్స్, లైవ్ ప్లాంట్స్ అట్లాంటివి యాడ్ చేయాలి. అంటే మీ దాంట్లో లేవు గదండీ అంటే, నేను షేడ్ నెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తానండి. అండ్ అలాగే మన దగ్గరలో ఉండే చెట్లని ఎక్కువగా పెంచుతూ ఉంటాననమాట ఫామ్‌లో. అందుకనే మన దగ్గర అరటి చెట్లు అవి ఇవి ఉంటాయనమాట. మా అమ్మ రోజు తిడుతూ ఉంటుంది. టీ షర్ట్‌లు వాటి మీద ఫుల్లుగా అరిటాకులు మరకలు పడుతున్నాయి. ఇంకెన్ని కొనియాలి అని చెప్పి. సో, అయినా తప్పదండి. ఎందుకంటే నీడ కావాలి గదా! మనకైతే. సో, చాలా బావుంటాయండి ఇవి గప్పీస్ అయితే. మన దగ్గరైతే ఇవి 2 బ్యాచులున్నాయి. ఇంకా మీకు చెప్పాల్సిన పనేముంది. ఆల్రెడీ చాలా మందికి తెలిసిందే. సో, కొత్త వాళ్ళు ఇంకా ఎవరన్నా ఉంటే జాయిన్ అయిపోండి వాట్సాప్ గ్రూప్‌లో. అట్లాగే ఎవరైతే నియర్ బై ఉన్నారో వాళ్ళు గూడా ఫార్మ్ విజిట్ చేసేయండి. సో, ఈ వీడియోకైతే ఇంతేనండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఫార్మ్ విజిట్ చేయండి. అండ్ అట్లాగే ఇంకా ఆఫర్స్ రాబోయే రోజుల్లో మంచిగా పెడదాం. ప్లాన్ చేద్దాం. సో, ఈ సమ్మర్‌లో మీరంతా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మీ రవీంద్ర అండి. సో, థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి.